హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా అయితే బాగున్నానమాట. సో చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ నేను పోస్ట్ చేయక. సో నేను ఏమనుకోకండి కొంచెం, ఎందుకంటే చాలా బిజీ అనమాట. అసలు ఈ ట్రైన్స్ అనేది క్యాన్సిల్ అవ్వడం వల్ల రోజు మార్నింగ్ బస్కి వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ బస్ అవుతుంది. సో చాలా లాంగ్ జర్నీ అనమాట మేము చేసేది. సో అందుకనేసి కొంచెం లేట్ అవుతున్నాయి, కొంచెం కాదంటే చాలానే లేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నేను మార్నింగ్ బాదం అనమాట. సో బాదం ఈ మధ్య తింటున్నాను నేను. అంటే ఆ మధ్యలో నేను కొంచెం స్కిప్ చేశాము, చాలా వరకు అయితే అసలు బాదం లేనిది ఉండకపోయేదనమాట. సో మళ్ళీ స్టార్ట్ చేశాను. అలాగే ఇక్కడ నేను సండే రోజు పాస్తా చేశాను. సో పోయిన సండే అన్నమాట, చాలా రోజులు అయిపోతుంది. సో పాస్తా నేను ఫస్ట్ టైం అండి చేయడం. నిజంగా బయట చేస్తే తినేదాన్ని, అంటే రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో తిన్నాను నేను అనమాట. సో ఎప్పుడు నేను చేయలేదు, ఫస్ట్ టైం చేశాను నేను. ఇక్కడ ఏం లేదండి. సో వాటర్ అంటే నేను జస్ట్ చూశాను కొన్ని యూట్యూబ్స్లో, అలాగే కొంచెం వేరే వాళ్ళని కూడా సజెస్ట్ అడిగాను అనమాట. ఇది మా ఇంట్లో ఎక్కువ తినరు, సో నేనే తింటాను, నేను చెల్లె వాళ్ళంతే. సో డాడీ అయితే కొంచెం తిన్నాడు. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను వాటర్ పెట్టుకున్నాను అనమాట. మనం ఎంతైతే ఉడికే అంత అనమాట. సో వాటర్ వచ్చేసి అయితే మనం ఎంత తీసుకుంటున్నామో అంత వాటర్ అయితే పోసుకోవాలి. మునిగే వరకు పోసుకున్నాక అందులో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. అలాగే తగినంత కొంచెం ఉప్పు వేసుకోండి, కొంచెం ఇవి చప్పగా ఉంటాయి కాబట్టి. సో అది మసలేటప్పుడు కొంచెము వాటర్ అనేది కొంచెం మరుగుతున్న టైంలో ఈ ఎంతైతే పాస్తా తీసుకుంటున్నానో, ఇక్కడ కప్పు తీసుకున్నానని చూపెట్టాను ఇక్కడ. సో అది ఇందులో వేసేసి వాటిని ఉడికేంత వరకు ఉంచాలన్నమాట. ఉడకడం అంటే ఏమంతా ఉడకడం కాదండి, జస్ట్ నార్మల్గా మ్యాగీ కంటే కొంచెం దొడ్డుగా ఉంటాయి కాబట్టి సో కొంచెం ఎక్కువ ఉడికించుకోవాలి అంతే. సో ఇక్కడ నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను అందులో వేయడానికి. ధనియాలు, జీలకర్ర, అలాగే కొంచెం మిరియాలు ఉంటాయి కదా అవి. సో అవి వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో చూసారు కదా, కుక్ అయిపోయినాయి అనమాట ఇవి పాస్తా. సో వీటిని నేను వడగట్టేసుకుంటున్నాను. సో వడగట్టేసుకున్నాక తర్వాత ఇందులో కొంచెం చన్నీళ్ళు అన్నది వేసుకొని అట్లా జస్ట్ నార్మల్గా వాష్ చేయండి. సో ఇదంతా నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట ప్లేట్లోకి. సో మనకి ఏంటంటే కొంచెం వాటర్ అన్నది ఎక్కువ బాగా కుక్ చేసామనుకోండి కొంచెం మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మరీ మెత్తగా కాకుండా మరీ బాగా అంటే గట్టిగా కాకుండా మీడియం టైప్లో కొంచెం ఉడికించుకుంటే అయిపోతుంది. మనకు తెలుస్తుంది ఇలా అనగానే, ప్రెస్ చేయగానే మెత్తగా రావాలన్నమాట. సో ఇక్కడ విడివిడిగా చూడండి ఎంత బాగా వస్తుందో. ఏంటంటే ఇక్కడ ఆయిల్ వేస్తే కొంచెం ఉడికినప్పుడు మనకు అంటుకోదన్నమాట. సో ఇట్లా ఇంకా మనము ప్లేట్లోకి ఇంకా ఇట్లా స్ప్రెడ్ చేస్తే ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా కొంచెం వాటర్ అన్నది కొంచెం డివైడ్ అయిపోయి అంటే కొంచెం సపరేట్ అయిపోతుంది, పాస్తా లాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఇక్కడ నేను 5-6 దాకా వెల్లుల్లి ఉంటుంది కదా, సో అది చిన్నగా కట్ చేసుకొని అందులో ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇట్లా ఫ్రై చేసుకున్నానండి. మీరైతే అట్లా ఫ్రై చేసుకోకండి, నార్మల్గానే ఫ్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ నాకు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. సో అందులో వేయంగానే అట్లా కలర్ వచ్చేసింది అనమాట. సో కొంచెం అట్లా నార్మల్గా ఫ్రై అయితే చాలు. ఇక్కడ నేను సన్నగా ఒక చిన్న ఉల్లిపాయ 2 తీసుకున్నాను అనమాట. ఒకటి 2 మిర్చీస్ తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేశాక లైట్గా ఇందులో క్యాప్సికమ్, అలాగే క్యారెట్ ఉంటుంది కదా, సో అది చిన్న చిన్న పీసెస్గా ఇందులో కట్ చేసి వేసుకున్నాను. ఇందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు. దాని తర్వాత ఇక్కడ నేను సాసెస్ అనేది ఎక్కువ నేనేం వాడలేదు, అందుకనేసి ఏం చేశానంటే టమాటోస్ ఎక్కువ తీసుకున్నాను. నేను ఒక 3 వరకు తీసుకుని ఉంటాను, మీడియం సైజ్వి. సో బాగుంటుంది అనమాట టమాటాస్ ఇందులో వేస్తే. నెక్స్ట్
ఏంటంటే మన సాస్లు ఏం లేనప్పుడు మన టమాటోస్ ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది. అందులోకి నేను జీలకర్ర అదే నేను ఫస్ట్ నూరుకున్నాను కదా అండి మసాలా, జీలకర్ర, ధనియాలు, అలాగే మిరియాలు ఉంటుంది కదా, సో ఆ పౌడర్ ఇందులో వేసేసుకొని అలాగే కొంచెం కారం పొడి వేసేసుకొని దీన్ని ఇలా ఫ్రై చేశానమాట. సో రెడీ అయిపోయిందండి వేడి వేడి పాస్తా. కావాలంటే ఇందులో మీరు సాస్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్.